వాషింగ్టన్ ఫ్రీడమ్ వర్సెస్ లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ మ్యాచ్ లో ఏమేం జరిగాయో టాప్ 5 మూమెంట్స్ తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. నెంబర్ 1 లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ ఫస్ట్ ఇన్నింగ్ బ్యాటింగ్ వచ్చారు. ఉన్మక్ చాంద్ 30 బంతులకి 41 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అదే విధంగా షర్ఫాన్ రుతర్ఫర్డ్ 11 బంతులకి 20 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 2 ఆండ్రే ఫ్లిచర్ తనదైన అద్భుతకరమైన బ్యాటింగ్ తో 7 4 6 6 దంచి 60 బంతులకి 104 పరుగులు చేసి రిటైర్ అవుట్ అయ్యారు. ఆ తర్వాత డేంజర్ మ్యాన్ ఆండ్రే రసెల్ 230 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ 13 బంతులకి 30 పరుగులు చేసి నట్అవుట్ గా నిలిచారు. దీంతో వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్ ఇయాన్ హలాండ్ 3 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. దీనితో ఎల్ఏకేఆర్ ఫస్ట్ ఇన్నింగ్ ముగిసేసరికి 213 పరుగులు చేశారు. నెంబర్ 3 వాషింగ్టన్ ఫ్రీడమ్ సెకండ్ ఇన్నింగ్ బ్యాటింగ్ వచ్చారు. సచిన్ రవీంద్ర 12 బంతులకి 18 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మిచెల్ ఓవెన్ తన దూకుడు బ్యాటింగ్ తో 3 4లు 4 6లు బాది 16 బంతులకి 43 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 4 ఆండ్రిస్ గౌస్ 27 బంతులకి 31 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ తనదైన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో 2 4లు 3 6లు బాది 23 బంతులకి 42 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 5 గ్లెన్ ఫిలిప్స్ 23 బంతులకి 33 పరుగులు చేసి నట్అవుట్ గా నిలిచారు. దీనితో ఎల్ఏకేఆర్ బౌలర్ తన్వీర్ సంగా 4 ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. దీనితో వాషింగ్టన్ ఫ్రీడమ్ 5 వికెట్ల తేడాతో గెలిచారు.